హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హైటెక్ అకాడమీ. ఎలా ఉన్నారు అందరూ? ఓకే. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీవన్ హూ ఈస్ సపోర్టింగ్ ఫర్ మీ అండ్ మై బిఫోర్ టాపిక్స్ అబౌట్ ద న్యూట్రిషన్ లెసన్. అందరికీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ హార్ట్ఫుల్గా థ్యాంక్ యూ చెప్తున్నాను. నా ఏవైతే వ్యూస్ మీరందరూ నాకు సపోర్ట్ చేశారో దానికోసం చాలా థ్యాంక్ యూ. ఇలానే నాకు ఫర్దర్గా సపోర్ట్ చేస్తూనే ఉండండి. అండ్ ఈరోజు మనం న్యూట్రిషన్ లెసన్ అనేది ఎండప్ అయిపోతుంది. అండ్ ఈరోజు మన టాపిక్స్ వచ్చేసరికి ఇంపార్టెన్స్ ఆఫ్ O2 డ్యూరింగ్ ఫోటోసింథసిస్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సన్లైట్ డ్యూరింగ్ ఫోటోసింథసిస్, ఇంకా మాల్ న్యూట్రిషన్ డిసీజెస్. We are winding up today our nutrition lesson. And ఈ వీడియోని కూడా లాస్ట్ వీడియోస్ లాగా అలానే లాస్ట్ వరకు చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. I am very thankful to you. And going to start our class. Importance of O2. O2 means oxygen during the photosynthesis. Like how the 4 factors affecting the photosynthesis. Same 4 factors గురించి మనం 2 యాక్టివిటీస్ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం. ఈ రోజు మన నెక్స్ట్ 2 యాక్టివిటీస్ వచ్చేసరికి ఫస్ట్ యాక్టివిటీ ఇస్ అబౌట్ ద ఆక్సిజన్. ఆక్సిజన్ ఇంపార్టెంటే కదా. నేను ఏమన్నాను, ఎయిర్ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ ద ఫోటోసింథసిస్. సో అందులో ఆక్సిజన్ ఆల్సో ఇంపార్టెంట్ ఫర్ ద ఫోటోసింథసిస్. ఆక్సిజన్ ఏ ప్లాంట్స్ కి కావాలి? బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ వాటర్ ప్లాంట్స్. Do you all know water plants? Who are water plants? Best hydrilla plant, water plant. Water plants. Water plants. Water plants. Hydrilla is best known plant, and some Vallisneria. Vallisneria. And you will be water lily, lotus. These all are what? Water plants. Water లో ఉండే ప్లాంట్స్ కి ఎలా గ్రో అవుతాయి? సో అవి ఎలా గ్రో అవుతాయి, అవి ఎలా ఫోటోసింథసిస్ జరుగుతాయి? విత్ ద హెల్ప్ ఆఫ్ O2. How they are taking O2? When they are coming up for the sunlight, they are intaking what? O2. By means of O2 they are growing. So in this activity what we need means apparatus. What we need means beaker. What we need? Beaker. ఏం కావాలి? ఒక బీకర్ కావాలి. ఓకే, అందరికి బీకర్ అంటే తెలుసు కదా, మనం బిఫోర్ యాక్టివిటీస్ లో చెప్పుకున్నాం బీకర్. దాంతో పాటు ఫనెల్ అంటే మీ అందరి కామన్ లాంగ్వేజ్ లో మనందరికీ తెలుసు, గౌర అంటాం. ఒకప్పుడు ఫర్ ద కిరోసిన్ పర్పస్ ఎవ్రీథింగ్ టు మెజర్ దట్ కిరోసిన్ ని దాన్ని మెజర్ చేయడానికి మనం యూజ్ చేసేది. ఇంకా నెక్స్ట్ ఇంకోటి ఏం కావాలి? టెస్ట్ ట్యూబ్. ఏం కావాలి? టెస్ట్ ట్యూబ్. వాట్ వి నీడ్? టెస్ట్ ట్యూబ్. What we need ma? Test tube. And what we are placing here? Which plant we are placing here? Hydrilla. ఏ ప్లాంట్ ని ప్లేస్ చేసుకుంటున్నాము? హైడ్రిల్లా. And filling 3/4 of beaker with water. What we are taking? Test tube, funnel, hydrilla plant, water, beaker. Finish. Okay? ప్రొసీజర్. గోయింగ్ ఫర్ ద ప్రొసీజర్. ఇప్పుడు ప్రొసీజర్కి వెళ్ళిపోదాం. వెరీ ఈజీ. సో మనం బిఫోర్ యాక్టివిటీస్ కూడా ఎలా మనం టూ పార్ట్స్గా తీసుకున్నాం. ఇంకొకటి ఏంటి, మనం ఒకటి సన్లైట్లో పెట్టుకుంటాం, ఒకటి షేడ్లో పెట్టుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ CO2. లైక్ దిస్ సేమ్ మేనర్ ఇక్కడ మనకి బబుల్స్ అనేవి ఎరైజ్ కావాలి. ఇక్కడ మనము మన సన్లైట్ లో పెట్టినప్పుడు బబుల్స్ అనేవి ఇందులో నుంచి రావాలి. బబుల్స్ వస్తున్నాయి అని అంటే ఏమన్నట్టు? ఆక్సిజన్ ఎవాల్వ్ అవుతుంది అని మనకు ఒక ఇండికేషన్. సో మనం ఈ apparatus ని సింగిల్ గా అరేంజ్ చేసుకోం. ఏం చేస్తాము? వీఆర్ టేకింగ్ 2 అసెంబ్లీస్ అంటే ఏం తెలుసా? ఒకటేమో డార్క్ లో ప్లేస్ చేస్తున్నాం, ఒకటేమో సన్లైట్ లో ప్లేస్ చేస్తున్నాం. సేమ్ అరేంజ్మెంట్. How we are arranging? Beaker, 3/4 of water, funnel keeping inverted ulta, and in the funnel what we are taking? Water plant. On the funnel what we are keeping? Beaker ni manam funnel paina place chestam. Ee apparatus anta manam em chestunamo? Arrange the
assembly of apparatus and keep one of it in light, other in dark. Okay, now slowly observe the water bubbles. ఏమన్నా నాన్న ఇప్పుడు ఏం చేస్తున్నాము ఈ అసెంబ్లీని 2 పార్ట్స్గా అరేంజ్ చేసుకున్నాం. దాంట్లో ఏం అబ్జర్వ్ చేయాలి? ఆఫ్టర్ సమ్ టైమ్ వీఆర్ అబ్జర్వింగ్ వాటర్ బబుల్స్. వెన్ యూ ఆర్ అబ్జర్వింగ్ ద వాటర్ బబుల్స్, the apparatus keep in the sunlight will give the water bubbles. అంటే ఏదైతే నువ్వు సన్లైట్ లో ప్లేస్ చేసుకున్నావో అదేంటిది వాటర్ బబుల్స్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఏదైతే నువ్వు డార్క్ లో ప్లేస్ చేసుకున్నావో దాంట్లో వాటర్ బబుల్స్ అనేవి ఉండదు. బికాస్ ఇఫ్ హీట్ ఈస్ నాట్ అబ్జర్వింగ్. ఇంకోటి నాన్న, మనం ఎప్పుడైతే ఇందులో హీట్ అనేది ఎవాపరేషన్ విల్ అక్కర్, ఎవాపరేషన్ జరుగుతుంది, వాటర్ అనేది అబ్జర్వ్ అయిపోతుంది. హీట్ లో పెట్టినాము అని అంటే బబుల్స్ ఇందులోకి వస్తున్నాయి, ఈ వాటర్ అనేది ఎవాపరేట్ అయిపోతుంది. ఆ వాటర్ కంటెంట్ అంతా తగ్గిపోతూ ఉంటది. తగ్గిపోవడం మనం అబ్జర్వ్ చేయాలి. ప్లస్ బబుల్స్ అనేవి అబ్జర్వ్ చేసుకున్నప్పుడు స్లోలీ రిమూవ్ ద వాట్ ఐడెంటిఫికేషన్ వీఆర్ డూయింగ్. వాట్ వీఆర్ డూయింగ్? ఐడెంటిఫికేషన్ టెస్ట్. Slowly remove the beaker, remove the test tube and close it gently with thumb. అంటే ఏంటి మ్యామ్ అని వస్తుంది. ఏం చేయాలి? ఎప్పుడైతే నీ బీకర్ వాటర్ కంటెంట్ తగ్గిపోతుందో అప్పుడు నువ్వు ఆ టెస్ట్ ట్యూబ్ ని స్లోగా రిమూవ్ చేస్తున్నప్పుడు యూ నీడ్ టు క్లోజ్ విత్ యువర్ థమ్, బికాస్ ఆక్సిజన్ అనేది ఎస్కేప్ అవ్వద్దు. అవర్ ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఈస్ వాట్? ఏంటిది? మనం ఏం ప్రూవ్ చేయాలి? ఇంపార్టెన్స్ ఆఫ్ O2. సో వాట్ వీఆర్ డూయింగ్ ద టెస్ట్ నౌ lit a matchstick near the tip of test tube. Observation. మనకు నార్మల్గా క్యాండిల్ బర్న్ చేసినప్పుడు కానీ మ్యాస్టిక్ని బర్న్ చేసినప్పుడు కానీ ఆక్సిజన్ వచ్చినప్పుడు నీకు బ్లూ కలర్ ఫ్లేమ్స్ అనేవి వస్తాయి కదా. బ్లూ ఫ్లేమ్స్, oxygen is used for combustion reaction. So observation, here blue flame is observed on the walls of test tube. ఓకే నానా, ఎప్పుడైతే నువ్వు మ్యాస్టిక్ ని ప్లేస్ చేస్తావు అక్కడ ఏమనిపిస్తుంది? బ్లూ ఫ్లేమ్స్ ఆర్ అబ్జర్వ్డ్. సో వాట్ ఈస్ ద రిజల్ట్ నా? hence O2 is important for which reaction? Photosynthesis reaction. Note down the topic. Okay Nana, everyone note down the before experiment. Now we are going for the last experiment of nutrition lesson about the photosynthesis. What is the factor? Sunlight is important for photosynthesis or not? General ga without sunlight plants can prepare own food? No. How we will prove? సన్లైట్ ఉన్న దగ్గర స్టార్చ్ ఉందా, సన్లైట్ లేని దగ్గర స్టార్చ్ ఉందా అనేది ఎక్స్పెరిమెంట్లో మనం తెలుసుకుంటాం. సో ఇక్కడ కూడా మనకు కావాల్సింది, ఎప్పుడైతే మనము CO2 ఎక్స్పెరిమెంట్లో ఏం తీసుకున్నాము? హెల్దీ పాటెడ్ ప్లాంట్. సన్లైట్ ఎక్స్పెరిమెంట్ అంటే ప్లాంట్ పైన వేయాలి కదా, హెల్దీ పాటెడ్ ప్లాంట్. అండ్ నో కెమికల్స్ ఆర్ రిక్వైర్డ్ హియర్. కెమికల్స్ అవసరం లేదు మనకి. ఇక్కడ మనకి కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ ఏం కావాలి? కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ వచ్చేసరికి ఏంటి మనకి apparatus? హెల్దీ పాటెడ్ ప్లాంట్ స్ట్రిప్. విచ్ స్ట్రిప్? కార్డ్బోర్డ్ స్ట్రిప్. క్లిప్స్
and we need clips and iodine solution and dropper. సో ఇక్కడ నువ్వు ఎట్లా ప్లేస్ చేస్తున్నావు అంటే నీ ఇష్టం వచ్చిన ఆల్ఫాబెట్ని ప్లేస్ చేసుకో. సో ఐఎమ్ గోయింగ్ ఫర్ ద ఫస్ట్ ఆల్ఫాబెట్ ఏ. సో ఇక్కడ ఏం చేస్తున్నామంటే లిజన్ టు మీ కేర్ఫుల్లీ. మనం ఇక్కడ ప్రొసీజర్లో ఎలా చేస్తున్నామనంటే ఫస్ట్ ఒక హెల్దీ పాటెడ్ ప్లాంట్ అంటే మంచిగా గ్రీన్గా లాంగ్గా లెంతీగా ఉన్న లీఫ్ ఉన్న ప్లాంట్ని సెలెక్ట్ చేసుకోవాలి నాన్న. దాని తర్వాత ఏం చేయాలి, మనము ఒక కార్డ్బోర్డ్ స్ట్రిప్స్ మనకి బయటన్నా దొరుకుతాయి, లేదంటే మనకి కార్డ్బోర్డ్ పేపర్ ఉంటుంది కదా, మనకి బ్రౌన్ కలర్ కార్డ్బోర్డ్, బ్లాక్ కలర్ కార్డ్బోర్డ్స్ అనేది దొరుకుతాయి. దానిపైన మనకి ఏ ఆల్ఫాబెట్ కావాలనుకుంటే లేదా ఫ్లవర్ షేప్, ఫ్రూట్ షేప్, ఎనీ షేప్, ఆ షేప్ని మనం కట్ చేసుకొని ఏమవుతుంది, ఏదైతే ఓపెనింగ్ ప్లేస్ అనేది ఏమవుతుంది మనకి కనిపిస్తుంది, ఎక్స్పోజ్ అవుతుంది. ఎక్కడికి, మన ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అవుతుంది. రిమైనింగ్ పార్ట్ అంతా ఏమవుతుంది, ఇట్ ఈస్ కంప్లీట్లీ కవరింగ్ ద లీఫ్. అర్థమవుతుందా నాన్న? ఏమంటున్నా, స్ట్రిప్ ఏదైతే నువ్వు షేప్ కట్ చేసినావో అక్కడి వరకు మాత్రమే మనకి లీఫ్ కనిపిస్తుంది. రిమైనింగ్ పార్ట్ అంతా నువ్వు ఏం చేస్తున్నావు, కింద ఒక కార్డ్బోర్డ్ పైన ఒక కార్డ్బోర్డ్ ప్లేస్ చేసేసుకొని దాన్ని కవర్ చేస్తున్నావు. ఆల్ఫాబెట్ మాత్రమే మనకి సన్లైట్ కి ఎక్స్పోజ్ అవుతుంది. హియర్ ఏంటిది, ప్రొసీజర్, గోయింగ్ ఫర్ ద ప్రొసీజర్. అర్థమవుతుందా నాన్న? వాట్ వీఆర్ టేకింగ్, టేక్ ఏ హెల్దీ పాటెడ్ లీఫ్, టేక్ ఏ హెల్దీ potted leaf and healthy potted plant and select a leaf, cover it with a cardboard strip having any shape of alphabet, flower, etc. Finish. Next point, keep the plant under sunlight for some time. Okay, after 3 to 6 hours of exposure. So I told, if there is good sunlight, it is enough. If there is normal, somewhat cloudy, cool, that time we need 8 hours of duration of time. అర్థమైందా నాన్న? ఏమన్నాను నేను, ఎప్పుడైతే మనకి మంచి సన్లైట్ ఉందనుకోండి 3 to 6 hours అనేది ఎనఫ్ ఎక్స్పెరిమెంట్ చేసుకోవడానికి. లేదు అని అంటే ఏమంటారు, డ్యూరేషన్ ఆఫ్ టైం అనేది మనకి పెరుగుతుంది. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము, ఆఫ్టర్ దట్ ఫర్ ద ఐడెంటిఫికేషన్ టెస్ట్ ఎలా వేసుకోవాలి, detach the leaf, remove the strip. ఏం చేయాలి, లీఫ్ని డిటాచ్ చేసుకోవాలి, స్ట్రిప్ క్లిప్స్ తీసేసి స్ట్రిప్ని తీసుకోవాలి. అండ్ నౌ డూ ద iodine test. వాట్ విల్ హ్యాపెన్, అందరు ఏదన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా, ఏమై ఉంటుందని, ఆల్ఫాబెట్ షేప్లో మాత్రమే మనకి బ్లాక్ కలర్ అనేది వస్తుంది, బ్లూయిష్ బ్లాక్ కలర్. ఎందుకు మేడం, క్వశ్చన్ మార్క్. సో వాట్ వీఆర్ డూయింగ్, మనం ఏం చేస్తున్నాం నాన్న, కార్డ్బోర్డ్తో మొత్తం క్లోజ్ చేసేస్తున్నాం. ఓన్లీ మనం ఏంటిది, ఏదైతే నువ్వు కట్ చేసిన పార్ట్ మాత్రమే మనకి సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, నువ్వు టింక్చర్ ఆఫ్ అయోడిన్ యాడ్ చేసినప్పుడు ఆ ఏదైతే నువ్వు ఆల్ఫాబెట్ తీసుకుంటావా, షేప్ తీసుకుంటావా, ఫ్లవర్ షేప్ తీసుకుంటావా, ఏదైతే తీసుకుంటావో అది మాత్రమే మనకి ఏమవుతుంది, బ్లూయిష్ బ్లాక్ కలర్లోకి చేంజ్ అవుతుంది. బికాస్ ద ఓపెన్ ఏరియా ఈజ్ ఎక్స్పోజ్డ్ టు సన్లైట్. దిస్ ఏరియా ఈజ్ ఎక్స్పోజింగ్ టు ద సన్లైట్. ఆ ఏరియా మాత్రమే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుంది కాబట్టి అక్కడ మాత్రం మనకి బ్లూయిష్ బ్లాక్ కలర్ లాగా చేంజ్ అవుతుంది. బ్లూయిష్ బ్లాక్ కలర్ చేంజ్ అవుతుంది అంటే ఏమన్నట్టు నాన్న, ప్రెజెన్స్ ఆఫ్ స్టార్చ్.
sunlight is there, plant is preparing their own food. So photosynthesis is accepted. Yes or no? So it is proved. Everyone got it? Note down the topic, Nana.